సస్పెండ్ కాదు, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలి. చట్టం ముందు అందరూ సమానమే అనే భావన ప్రజలు కల్పించాలి. బలవంతంగా నేరం ఒప్పుకోమని కస్టోడియల్ టార్చర్ చేయడం హేయమైన చర్య. మగ పోలీసులు దాడి చేస్తే లేడీ కానిస్టేబుల్ ను ఎలా సస్పెండ్ చేస్తారు? దళిత మహిళలపై దాడిని ఖండించిన బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళ సునీతపై దాడిని ఖండిస్తూ షాద్నగర్ బీఎస్పీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా షాద్నగర్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బలవంతంగా నేరం ఒప్పుకోమని కస్టోడియన్ టార్చర్ చేస్తూ చిత్రహింసలకు గురి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని మరియు 4 కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలన్నారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు బిఎన్ఎస్ 2023 చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. ఇలాంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేసి సర్వీస్ నుండి రిమూవ్ చేస్తేనే చట్టం ముందు సమానమని భావన కల్పించాలని, లేని పక్షంలో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కేసులను పరిశోధిస్తూ సాక్ష్యాలు కోర్టులకు సమర్పించడం, పోలీసులు విధి పోలీస్ చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్షించడం తప్పేనన్ను విషయం చట్టం చెబుతుందన్నారు. ఇలాంటి చీడపురుగుల వల్ల పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. మహిళను, ఆమె కొడుకును, అదేవిధంగా భర్తను విచ్ఛిన్న పేరుతో పిలిచి కొట్టడం నేరమని, మగ పోలీసుల ముందు మహిళలని చూడకుండా బట్టలు విప్పించి నిక్కర్ వేసుకోవాలనడం హేయమైన చర్య అని సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని, తెలంగాణ డీజీపీని ఈ విషయంపై లోతైన విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బాధితురాలు తనపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేసింది మగ పోలీసులేనని చెబుతుందని, ఇప్పుడు సోషల్ మీడియాలో లేడీ కానిస్టేబుల్ అఖిలను సైతం సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి నిజాలేంటో తెలుసుకోవాలని, కానిస్టేబుల్ అఖిల సస్పెన్షన్ విషయంలో సిపి సైబరాబాద్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ పునరాలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ బీఎస్పీ పార్టీ నేతలు గుండేటి నరసింహులు, మనుగూరు రాంప్రసాద్ గౌడ్, సొంటే శ్రీనివాస్, శివగల ఆంజనేయులు, అంతారం శ్యామ్, దొడ్డి చందు తదితరులు పాల్గొన్నారు. అందరికి జేబీ, నా పేరు దొడ్డి శ్రీనివాస్, బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు. ఈరోజు మేము ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ షాద్నగర్లో ఉన్నాం. కారణం ఏంటంటే షాద్నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఆ చర్చ ఏంటంటే దళిత మహిళ సునీతను విచారణ పేరుతోటి దొంగతనం కేసులో షాద్నగర్కు సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారు విచారణ పేరుతోటి ఒక మహిళపై దాడిని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆమెను విచక్షణ రహితంగా ఈ డిఐ రామరెడ్డి గారు విచారణ పేరుతోటి ఆమెను బాగా దాడి చేయడం జరిగింది. అమ్మాయికి శరీరం అంతా తీవ్రమైన గాయాలున్నాయి. అంతేకాకుండా ఆమెను బెదిరించి చేయని నేరాన్ని కూడా ఒప్పుకోమని చెప్పేసి ఆమెను బలవంతం పెట్టి ఆమెను కస్టడీలోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఆమెను చిత్రహింసలకు గురి చేసిండు. అంతేకాకుండా ఒక మహిళ అని చూడకుండా కూడా నలుగురు పోలీస్ కానిస్టేబుల్, డిఐ రామరెడ్డి 5 మంది కూడా కలిసి అమ్మాయిని ఆమె ఒక మహిళా గౌరవానికి భంగం కలిగించే విధంగా కూడా ఒక నెక్కరు, తర్వాత షెట్ వేయించేసి వాళ్ళ ముందరనే వేయించేసి వాళ్ళను దాడి చేసిర్రు. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితి దేశంలో ఎవరు కూడా చేయొద్దు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న అధికారము పరిశోధన చేసే పరిస్థితి మాత్రమే. ఒకవేళ శిక్షించాలంటే ఈ దేశంలో కానీ చట్టం ప్రకారము కోర్టులకే ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేశారు. కాబట్టి ఈ తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లను చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ముఖ్యంగా ఈ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు భర్తను మరియు వాళ్ళ కుమారుణ్ణి వాళ్ళను చిత్రహింసలు చేసి కొట్టిరు దొంగతనం పేరులో. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడే మాకున్న మీడియా ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే డిఐ రామరెడ్డిని సిపి ఆఫీస్కు అటాచ్డ్ చేసి సస్పెండ్ చేసిరని వార్తలు వింటున్నాము. సస్పెండ్ చేయడమే కాదు, ఆయన సర్వీస్ నుండి తొలగించాలి. ముఖ్యంగా మా బీఎస్పీ పార్టీ నుంచి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇమ్మీడియట్గా ఆయన మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కొత్త చట్టం 2023 ప్రకారం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం ఆయనని ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి జైలుకు పంపాలి. లేకపోతే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి సమానత్వము, చట్టం ముందు సమానం అనే ఒక మాటకు అధికారులకు వర్తించకుండా పోతుంది. సాధారణ ప్రజలకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా అనే సందేహం కలగొద్దు. ఇలాంటి చీడపురుగులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది. నేను ముఖ్యంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి సిపి సైబరాబాద్ కమిషనర్ గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇలాంటి చీడపురుగులు ఉంటే పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది. ఇమ్మీడియట్గా ఇలాంటి వాళ్ళను
సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలి.